హాయ్ అండి, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బౌల్లోకి చికెన్ తీసేసుకుందామండి. తీసుకున్నాక 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టి అలా ఉడికించుకుందాం. అలా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ పక్కన పంపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటా వేసుకొని వేయించుకుందాం. ఇంట్లోనే అప్పటికప్పుడు దంచి ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని వేయించుకుందాం. వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత 1½ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకుందాం. నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే రోటిలో దంచి ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుంటున్నాను. రోటిలో అప్పటికప్పుడు దంచుకున్న మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.